సమంత కొత్త ఫ్యామిలీ దాంట్లో ఆమెకి ఎవరెవరు ఏమవుతారు అని చెప్పి అందరూ కూడా చాలా అయితే డౌట్ పడుతున్నారు అన్నమాట ఆ ఫొటోస్ చూసి. సో వాళ్ళు ఎవరెవరు ఏంటి అసలు ఆమెకి అంటే సమంత గారు రెండో పెళ్లి చేసుకున్నారు, రాజ్నిధి మోర్ని చేసుకున్నారని చెప్పేసి అందరికీ తెలిసిందే. బట్ తన పెళ్లికి సంబంధించినటువంటి ఫొటోస్ ఓన్లీ వాళ్ళిద్దరి ఫొటోస్ మాత్రమే బయటకు వచ్చాయి, అది కూడా కొన్ని ఫొటోస్ మాత్రమే. మరి ఆ పెళ్లిలో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళ ఫ్యామిలీ లేకుండానే పెళ్లి చేసుకున్నారా? అతి తక్కువ మంది అన్నారు, 30 మంది అన్నారు. మరి ఎక్కడ కూడా ఎందుకు ఫొటోస్ బయటికి రాలేదు అని చెప్పేసి, కనీసం ఫ్యామిలీ కూడా లేకుండా చేసుకున్నారా అని చెప్పేసి ఆ రకంగా కూడా చాలా మంది కూడా ట్రోలింగ్ చేశారనమాట. సో ఇప్పుడు ఏంటంటే రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క ఫోటో బయటికి వస్తూ ఉన్నాయి. సో మరి తన పెళ్ళైన ఒక 2-3 రోజుల తర్వాత తన ఫ్రెండ్స్ ఏమేమి సెలబ్రేట్ చేసుకున్నారు, మెహందీ ఫంక్షన్ ఏంటి, సో ఈ విధంగా అన్ని ఫొటోస్ని కూడా బయటికి షేర్ చేశారు. సో ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసినటువంటి అంటే ఒక రింగ్ తొడుక్కోవడం కానీ, తాళి, సో ఇలాంటి ఫొటోస్ బయటకు వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే తన ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ ఫొటోస్ బయటికి రావడం జరిగింది. రాజ్నిధి మోర్ కావచ్చు, తన తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ చెల్లెలు అంటే వాళ్ళ సోదరి యొక్క కుమారులు కావచ్చు, సో వీళ్ళందరూ కలిసి దిగినటువంటి ఒక ఫోటో మాత్రం బయటకు వచ్చింది. సో ఇక్కడ ఈ ఫోటోని చూపిస్తూ సమంత గారికి వీళ్ళు ఇదవుతారు, వీళ్ళిద్దరు అత్తమామలు అని చెప్పేసి, తను ఆడబిడ్డ అని చెప్పేసి, వాళ్ళిద్దరు ఆడబిడ్డ యొక్క కుమారులు అని చెప్పేసి, సో ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సమంత కొత్త ఫ్యామిలీ ఇదంతా కూడా, వీళ్ళందరికీ ఎప్పటికీ కలిసిమెలిసి ఉండాలి. ఇంతకుముందు ఏదో అయ్యింది అయిపోయింది అదంతా కూడా ఇంకా తలుచుకొని వేస్ట్, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఎప్పటికీ కూడా ఇదే ఫీలింగ్తో ఉండండి, ఇదే విధంగా కలిసిమెలిసి ఉండండి అని చెప్పేసి, మీ యొక్క జంట కావచ్చు కలకాలాలు కలిసి ఉండాలని కోరుకుంటున్నామని చెప్పేసి తన ఫ్యాన్స్ ఖచ్చితంగా ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే కొత్త ఫొటోస్ వస్తూ ఉన్నాయి, పెళ్లికి సంబంధించిన ఫొటోస్. అంటే మనకు తెలుసు రాజ్నిధి మోర్ని మనం చూసాం, తన వీడియోస్లో కావచ్చు, ఫొటోస్లో కావచ్చు, సినిమా చేసినప్పుడు కావచ్చు, అంతా కూడా ఓకే. బట్ తన ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటుందంటే తను ఓకే, తన ఫ్యామిలీని కూడా చూడాలి అని చెప్పేసి కొంతమంది కూడా ఆసక్తి ఉంటుంది. చైతన్య గారిని చేసుకున్నప్పుడు అంటే మనందరికీ తెలుసు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ హీరోనా లేకపోతే హీరోయినా ఏంటి, వాళ్ళందరి ఫ్యామిలీ గురించి మనకు తెలుసు. సో ఇక్కడ ఏంటంటే రాజ్నిధి మోర్ ఒక మనకు వెబ్ సిరీస్ బాలీవుడ్ ఒక డైరెక్టర్ మాత్రమే అని తెలుసు, బట్ తన ఫ్యామిలీ ఏంటి అనే విషయం తెలియదు కాబట్టి, సో ఇక్కడ కొత్తగా ఉన్నటువంటి ఫేసెస్ని అన్నిటి కూడా చాలా మంది షేర్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు.